మరణం అంటే ఏంటి చెప్పండి? పాత కోటు విడిచిపెట్టి కొత్త కోటు ధరించుకుంటామంట. అంటే తాత్కాలిక నివాసాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలో అడుగు పెడతాం మనం. ఆమెనంటారా? ఇప్పుడు ఆ శరీరం అక్కడ పడిపోయింది. అందరూ దాని దగ్గర ఏడుస్తున్నారు. నేను మంచి శరీరంలో ఉన్నాను ఇప్పుడు, దీనికి కుండిపోటు లేదు, ఇప్పుడు ఆయాసం లేదు, ఇప్పుడు దీనికి కడుపు మంట లేదు, ఇప్పుడు దీనికి ఆమేన్, దీనికి అలసట లేదు, దీనికి నా శరీరం అక్కడ పడి ఉంది. నేను ఇప్పుడు కొత్త కోటలో ఉన్నాను, కొత్త నివాసం, పైన నివాసంలోకి వచ్చాను. నేను వాక్య దేహంలో అడుగు పెట్టాను నేను. ఆమేన్ అంటారండి. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి సమాధి చేసేసారు. నేనేం అంతమైపోలేదు. పాత కోటు తీసివేసి కొత్త కోటలో అడుగు పెట్టాను నేను. ఈ తాత్కాలిక నివాసాన్ని విడిచిపెట్టి నిత్యమైన నివాసంలో అడుగు పెట్టాను నేను. ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరంలో అడుగు పెట్టాను నేను. అది మరణం అంటే. విశ్వాసం మరణిస్తే ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేదండి.